ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే ఏమైంది? ఆ శశిరేఖ స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఆ మురుగన్ గారు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావేంటి? విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పదా. పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తది, కంగారు పడకు. హాయ్ హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. కాసుకో. క్యాచ్. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళల్లో దూకు. నీ ఈత చూసి అమ్మాయి చేపపిల్లలు వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూకు. నీకేతొచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓ ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకొని వస్తాను. సీ యూ. ఇదే శత్రునాశన ఆయుధం, గొడుగాస్త్ర. ఏం చేస్తావు? చూడు. ఓకే ఓకే ఓకే. దేవుడా! మురుగా, ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? ములుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? ములగలేదు. యా, ఆ పిల్ల ములగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. మురుగా, మురుగా. ఈ ఘోరా నేను చూడలేను. నేను కూడా చూడలేదు. ఉరిగడ్డేటి. ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు, అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా, ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం. వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందు కొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే, రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. శుభం, దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ! చీకటిగా ఉంది, లైటేనా? షటప్, నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. శశి ఇక్కడే ఉందిరా, రేప్ చేయడానికి రెడీగా పడుకున్నా. శశిరేఖ కాదురా, ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి. నువ్వు పద. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్ట్లా కనపడుతున్నానా? నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది, అయితే కమాన్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం. మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా? దీనికి కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంట్ గా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే, ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో, నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ పొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందామని వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గులేదు? నువ్వేమన్నా ద్రౌపదిలాగా దోపతి అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలగడతాను, రావే. స్టాప్ ఇట్! ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన బజార్ దల్లా కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా?